పశ్చిమ ఆసియాలో యుద్ధం మహోగ్ర రూపం దాల్చింది. అమెరికా ఇరాన్ మధ్య కొద్ది రోజులుగా ఉన్న విరామానికి తెరపట్టడంతో గల్ఫ్ ప్రాంతంలో మళ్లీ విధ్వంసం మొదలైంది. ఇప్పుడు కొట్టే వంతు మాది అంటూ వైట్ హౌస్ నుంచి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించిన కొద్ది గంటల్లోనే ఇరాన్పై అమెరికా దళాలు విరుచుకుపడ్డాయి. ఇరాన్ కమాండ్ సెంటర్లు, మిజైల్, డ్రోన్ స్థావరాల లక్ష్యంగా యుఎస్ సెంట్రల్ కమాండ్ హెవీ వేవ్ వైమానిక దాడులు నిర్వహించింది. మరోవైపు ఇరాక్, జార్దన్, ఈజిప్ట్లకు కూడా యుద్ధ జ్వాలలు వ్యాపించాయి. మిడిల్ ఈస్ట్లో దాడులు, ప్రతీకార దాడులతో యుద్ధం దావానంలా వ్యాపిస్తోంది. గల్ఫ్ ప్రాంతంలో ఉన్న తమ సైనిక స్థావరాలపై ఇరాన్ దళాలు దాడికి తెగబడడంతో అమెరికా సెంట్రల్ కమాండ్ గురువారం తెల్లవారుజామునే ఇరాన్పై విరుచుకుపడింది. ఇరాన్ సైనిక కమాండ్ సెంటర్లు, క్షిపణి, డ్రోన్ తయారీ కేంద్రాలతో పాటుగా తీర ప్రాంత నిఘా స్థావరాల లక్ష్యంగా భారీ వైమానిక దాడులు పూర్తి చేసినట్టు ప్రకటించింది. ఇరాన్ను తీవ్రంగా దెబ్బతీస్తాం, ఇప్పుడు కొట్టే వంతు మాదే అని ట్రంప్ వ్యాఖ్యానించిన మరుసటి రోజే ఈ దాడులు జరిగాయి. Oh, baby! ఇప్పటి వరకు పర్షియన్ గల్ఫ్ దేశాలకే పరిమితమైన ఈ పోరు ఇప్పుడు ఇరాక్, జార్దన్, లెబనన్, చివరికి ఈజిప్ట్కు కూడా విస్తరించింది. ఈజిప్ట్ నౌకాశ్రయంలో ఉన్న అమెరికాకు చెందిన గ్యాస్ స్టోరేజ్ ట్యాంకర్పై ఇరాన్ మద్దతున్న గ్రూపులు డ్రోన్ దాడికి తెగబడడంతో నౌక భారీగా తగలబడింది. ఈజిప్ట్ భూభాగంపై దాడి జరగడం యుద్ధ చరిత్రలో ఇదే తొలిసారి. మరోవైపు జార్దన్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ 5 మిజైల్స్ ప్రయోగించగా వాటిని జార్దన్ సైన్యం గాల్లోనే కూల్చేసింది. They're everywhere! They're sweeping the whole base! Get out of there! Move! Move! They're everywhere! They're sweeping the whole అటు ఇరాక్లోని ఇరాన్ అనుకూల మిలిషియా స్థావరాలపై అమెరికా, సౌదీ అరేబియా యుద్ధ విమానాలు సంయుక్తంగా విరుచుకుపడ్డాయి. ఈ దాడిలో దాదాపు 20 మంది ఇరాన్ సైనిక, సాంకేతిక సలహాదారులు హతమైనట్టుగా తెలుస్తోంది. ఇరాక్ ప్రధాని ఈ దాడులను తీవ్రంగా ఖండించగా ఇరాన్ విదేశాంగ శాఖ సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రోజు రోజుకు కొత్త దేశాలకు విస్తరిస్తూ పశ్చిమాసియాను బూడిద కుప్పగా మారుస్తున్న ఈ మహాయుద్ధం ఇంకెన్ని దారుణాలకు దారితీస్తుందోనని ప్రపంచ దేశాలు భయాందోళన చెందుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.